హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను, సో డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇవాళ నిఫ్టీ మనం చూసినట్టయితే ఇక్కడ 80 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్లో క్లోజ్ చేసింది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మైక్రో క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఈవెన్ మనకి మిడ్ క్యాప్లో కూడా అన్నిట్లో కూడా పాజిటివ్ ట్రెండ్ ఉండే. సో ఇంట్రా డేలో మనం క్లియర్లీ ఇక్కడ క్యాప్చర్ చేసాము. సో టెలిగ్రామ్ ఛానల్ డైలీ చెప్తాను, టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం మనం. మార్కెట్ అవర్స్లో మాత్రము లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లోనే చేసుకుంటాం. సో ఇక్కడ వీడియో చేసి ఇన్స్టెంట్గా వేయాలంటే పాసిబుల్ కాదు కదా. సో ఏదైతే చార్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయో అది మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇంట్రా డేలో మనకి ఏదైతే అనాలిసిస్ ఉంటుందో అదంతా కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ కమ్యూనిటీలో సో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్నింగ్ నేను క్లియర్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ అదేవిధంగా నిఫ్టీ క్లియర్లీ చెప్పాను. సో ఇక్కడ మనం ఈ లెవెల్స్లో షార్ట్ చేయకండి అని, డోంట్ షార్ట్ హియర్. నిఫ్టీ లుక్స్ టు సపోర్ట్ 24,150 అండ్ 24,130 లెవెల్స్ దగ్గర మనకి ఇక్కడ క్లియర్లీ ప్రైస్ యాక్షన్ కూడా హయ్యర్ ఐస్ ప్యాటర్న్ వేస్తూ మార్కెట్లో కనిపించింది అని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ అనేది అట్లీస్ట్ మీరు ఇక్కడ 100 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో దాంట్లో మీరు అట్లీస్ట్ 50 పాయింట్స్ అనేది ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ నిఫ్టీ బేరిష్ ఎప్పుడు అవుతుంది, ఏదైతే ఎస్టర్డే లోస్ ఉన్నాయో ఆ లోస్ కిందనే మనకి బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ మంచి ప్రైస్ మొమెంటం ఇచ్చింది నిఫ్టీలో. అండ్ ఈవెన్ నేను క్యాప్చర్ చేశాను, మీరు క్యాప్చర్ చేస్తుంటే కమెంట్ చేసి చెప్పండి ఎవరెవరైతే క్యాప్చర్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుందాం యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో, సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఒక రేంజ్లో స్టక్ అయినట్టు కనిపిస్తుంది నిఫ్టీకి. సో ఇక్కడ ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో కూడా సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ అండ్ దీని దగ్గరలో మనకి 3 డేస్ చూడండి, ఈ 3 డేస్ మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే 3 డేస్ హైస్ ఉన్నాయో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, 3 డేస్ లోస్ ఉన్నాయో అది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీకి. సో ఈ మధ్యలో ఉంటే చూసి చేయండి ట్రేడింగ్. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇవాళ డే ప్రకారం మనం చూసినట్టయితే ఏదైతే మనకి లోస్ ఉన్నాయో ఆ లోస్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. 24,150 కానివ్వండి, లేకుంటే 24,200 లెవెల్ కానీ, అండ్ ఏదైతే ప్రీవియస్లీ లో ఉంది 24,130 లెవెల్, ఈ సపోర్ట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో పాజిటివ్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ ఈ 3 లోస్ బ్రేక్ అయినాయి అనుకోండి, అండ్ 3 లోస్ బ్రేక్ అవుతే మార్కెట్ ఇక్కడ నుంచి 24,000 లెవెల్ని టెస్ట్ చేయడానికి రావచ్చు అండ్ 23,800 లెవెల్ని టెస్ట్ చేయడానికి రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ డే ప్రకారం అయితే మార్కెట్ ఒక ట్రెండ్ పాజిటివ్ ఉంది. నేను అనుకున్నాను ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉందని, బట్ క్లోజ్ చేయలేదు. లాస్ట్ మూమెంట్లో ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ కనిపించింది మనకి. సో రేపు ఇంపార్టెంట్ మనకు అబ్జర్వ్ చేయాల్సింది సింపుల్, ఈ రేంజ్లో ఉందనుకోండి ఎక్స్పైరీ రేపు ఈ రేంజ్లో అవుతే చాపిక్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. ఈ రేంజ్లో ఉంటే అవాయిడ్ చేయండి. మార్కెట్ సింపుల్ పెట్టుకోండి రూల్, మార్కెట్ ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి, లేకుంటే ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి, లేదా సెకండ్ ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి, అప్పుడే ట్రేడ్ ప్లాన్ చేయండి. మార్కెట్ 24,350 పైన ఉంటే మనం 350 అంటే ఎగ్జాక్ట్లీ 50 కాకుండా అట్లీస్ట్ ఒక బఫర్లో ఒక 5 to 10 పాయింట్స్ అటు ఇటు పెట్టుకోండి. రౌండ్ ఫిగర్లో 24,360 పైన మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అప్పర్ సైడ్లో. అండ్ అప్పర్ సైడ్లో 24,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ని మార్కెట్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే 150 పాయింట్స్ మనకు దొరుకుతుంది. ఈ లెవెల్స్ పైనకి వెళ్తే మార్కెట్ 24,500 అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఒక 150 పాయింట్స్ అప్ సైడ్లో టార్గెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్లో ఇది ఇక్కడ ట్రేల్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం 24,600 అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ స్కోప్ ఉన్నట్టు నిఫ్టీలో. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇంట్రాడే ఏదైతే ఇవాళ క్లోజింగ్ అయిందో అండ్ ఇవాళ ఏదైతే మార్కెట్లో సపోర్ట్ తీసుకుందో ఈ పాయింట్లో యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ అనుకుంటున్నాను. మార్కెట్ ఒక
ఓపెనింగ్ డిసైడ్ చేస్తుంది రేపు. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం డౌన్ సైడ్ పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 24,150 ఆర్ 130 కింద మనం ప్లాన్ చేయవచ్చు బేరిష్ సైడ్ పీఈ సైడ్లో. అండ్ ఇక్కడ కూడా ఆ లెవెల్ బ్రేక్ అవుతే అట్లీస్ట్ ఒక 100 to 150 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూసుకుందాం, సో దట్ ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, బికాస్ మీకు 5 minutes టైం ఫ్రేమ్లో మార్నింగ్ షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి అప్పర్ సైడ్లో ఈ పాయింట్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అండ్ ఇవాళ ఇది మార్కెట్ ఒక రేంజ్, మార్కెట్ ఇవాళ చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ స్లైట్లీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్లో ఉంది. ఇక్కడ ఒక స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక స్లైట్లీ బుల్లిష్ స్ట్రక్చర్ కనిపించింది. సో అందుకోసమే ఈ లెవెల్స్ కిందనే మనం ఏదైతే ప్రీవియస్లీ ఏదైతే లోస్ ఉన్నాయో దాని కిందికి వస్తేనే బేరిష్ అవ్వండి అని చెప్పింది టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఈ హై బ్రేక్ చేసింది, ఈ పాయింట్లో హై బ్రేక్ చేసింది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఈ హైస్ని టార్గెట్ చేసింది, ఆల్మోస్ట్ ఈ హైస్ని టార్గెట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపించింది 24,350 దగ్గర నుంచి మార్కెట్ ఒక రిజెక్షన్ కనిపించింది. సో రేపు మార్కెట్ కనుక ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైకి వెళ్ళి ఈ ఏదైతే రిజెక్షన్ ఉందో ఈ పాయింట్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం పాజిటివ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లో 24,350 ఆర్ స్లైట్లీ అబోవ్ ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో రేపటి ఎక్స్పైరీకి. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకొని అండ్ అగైన్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 24,200 లెవెల్ దగ్గర కానీ 24,150 లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ తీసుకుంటుందా మార్కెట్. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మనం బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఈ జోన్ బ్రేక్ అవుతే, అంటే 24,150 ఆర్ 130 బ్రేక్ అవుతేనే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి రేపటికి, ఓకేనా. సో ఇది ట్రేడ్ ప్లాన్ నిఫ్టీలో. సో నిఫ్టీ అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ 2 spikes వచ్చాయి. సో ఇది వచ్చేసి మార్కెట్లో ఈ పాయింట్లో మార్కెట్లో స్లైట్లీ హయ్యర్ రైస్ చేస్తూ మార్కెట్ ఇక్కడ చాలా వాలటైల్ ఉండే, బికాజ్ వాళ్ళ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇనిషియల్గానే మార్కెట్లో ఇక్కడ వాలిటిలిటీ కనిపించింది అండ్ ప్రీమియం డికే చాలా జరిగింది. దాని తర్వాత మార్కెట్లో స్పైక్స్ వచ్చాయి అప్ సైడ్లో. సో అప్ సైడ్లో స్పైక్స్ వచ్చినప్పుడు క్లియర్లీ నేను ఇక్కడ కూడా మెన్షన్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే డే హైస్ ఉందో ఆ లెవెల్స్ పైన సస్టైన్ అవుతాయి, పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయింది, ఆల్మోస్ట్ ఒక 100 points పైకి మూవ్ అయింది. అండ్ మనకు మార్కెట్ చూసినట్టయితే అండ్ దాని తర్వాత మార్కెట్ వచ్చిన జోన్ వచ్చేసి ఈ జోన్ వచ్చేసి రెసిస్టెన్స్ జోన్. డైలీ మీకు క్లియర్లీ ఈ బాక్స్ మీకు కనిపిస్తుంది అనాలిసిస్లో, నేను ఆల్రెడీ డైలీ కవర్ చేశాను ఇది రెసిస్టెన్స్ జోన్ అని చెప్పి. ఈ జోన్ మార్కెట్లో క్రాస్ అవుతేనే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను క్లియర్లీ. సో ఈ జోన్లో వచ్చినప్పుడు క్వాంటిటీ కూడా తక్కువ పెట్టండి అని కూడా చెప్పాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది ఈ జోన్స్ దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు ఈ క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్లో ఇక్కడ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. సో ఇదంతా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలి అంటే ఈ జోన్ బయటికి వెళ్తేనే ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్. అంటే 52,500 రెసిస్టెన్స్ అండ్ 52,600 దగ్గర ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫర్దర్గా. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళదా అంటే మనం చెప్పలేము, వెళ్ళదా అని కాదు. మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన మార్కెట్లో సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్స్ పైన సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఈ పాయింట్ అంటే 52,300 లెవెల్ కింద కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో అది బ్రేక్ చేస్తే మార్కెట్లో అప్పుడు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ లోస్ బ్రేక్ అవుతే మాత్రం అంటే 52,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఇక్కడ నుంచి 500 points లేదా ఇక్కడ నుంచి -700 points డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ డౌన్ సైడ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ గ్యాప్ని అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ
పాయింట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఆల్మోస్ట్ అంత పర్ఫెక్ట్గా నేను డ్రా చేయలేదు, బట్ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఇక్కడ నుంచి అంటే 52,200 ఆన్ 52,000 లెవెల్ కిందికి మార్కెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఇక్కడ ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ లెవెల్స్ కింద మనం PE ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇదొక కేస్ నెంబర్ 1. అండ్ కేస్ నెంబర్ 2 ఏంది, ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్తే అప్పుడు మనం పాజిటివ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి బ్యాంక్ నిఫ్టీని. అండ్ బ్యాంక్ నిఫ్టీ 52,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 52,200 లెవెల్ అండ్ 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివే ఉండొచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్లో బేరిష్ అవ్వచ్చు. 52,000 లెవెల్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 52,500 పైన మార్కెట్ ఉంటే బుల్లిష్ స్ట్రెంత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో ఇది వెరీ క్లియర్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఇక్కడ మనకి పుట్ సైడ్ మంచి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడండి 2,88,000, 1,11,000 అండ్ ఇక్కడ 1,21,000, 3,80,000, 24,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 24,200 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అయితే. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 47,541 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, 2,34,000, 24,600 లెవెల్ దగ్గర, 24,500, 400 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 24,400 లెవెల్ అన్వైండ్ అయింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్లీ మైనస్లో కనిపిస్తుంది, అన్వైండ్ కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ వీక్ ఉంది, సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ డేటా వైజ్ కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే సజెషన్ కనిపిస్తుంది మనకి నిఫ్టీలో. ఓకేనా, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీస్ కాబట్టి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం 24 డిసెంబర్. ఓకేనా, సో ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ 24 డిసెంబర్కి. ఓకేనా, సో ఇక్కడ మంత్లీ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ కూడా మీరు చూడండి. అండ్ ఇక్కడ అన్ని చాలా ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మంత్లీ ఎక్స్పైరీ ఉందనుకోండి, సో ఇక్కడ ప్రీమియమ్స్ చాలా డీప్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి ఇంత డీప్లో ఆప్షన్ బయింగ్ ఎప్పుడు కూడా చేయకండి. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటుండే ముందు, వీక్లీ ఎక్స్పైరీస్లో దీని కిందికి వచ్చేస్తే మనకి 0లో ఉంటుండే. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా కిందికి వెళ్ళినా సరే 10 రూపీస్ 20 రూపీస్ ఇంత డీప్లో. సో మిస్టేక్ చేయొద్దు, మీరు ఇంత డీప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఆప్షన్ బై చేయొద్దు ఎప్పుడైనా సరే. సో ప్రాబబిలిటీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఇదే రేంజ్లో ఉండాలి. అంటే లేదా మనకి డీప్ ఇన్ ద మనీ ఆర్ ఏటీఎంలో కానీ లేకుంటే ఐటీఎంలో కానీ, ఐటీఎం ఇవంతా కూడా ఐటీఎం అంటారు, ఇన్ ద మనీ అంటారు. సో దీంట్లో కానీ ఏటీఎంలో కానీ లేకుంటే స్లైట్లీ ఏటీఎం నుంచి ఒక స్లైట్లీ 1 or 2 అంతకన్నా 1 or 2 అంతకన్నా ఎక్కువగా మీరు వెళ్ళకూడదు ఆప్షన్ బయింగ్. ఒకవేళ వెళ్తే కనుక విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో డికే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడున్న ప్రైజెస్ అన్ని పెరిగాక కాదు, ఇక్కడున్న ప్రైజెస్ అన్ని మీకు ప్రాఫిట్స్ ఇవ్వవు అని కాదు, లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాను. సో ఇక్కడ ఏదైతే ఈ రేంజ్లో తీసుకుంటే కనుక మీకు ప్రాఫిట్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో దూరం వెళ్ళకండి. సో ఇక్కడ మనకి ప్రీమియమ్స్ అనేవి చాలా దూరంలో కనిపిస్తున్నాయి కదా, తక్కువలో వస్తున్నాయి ప్రీమియమ్స్ అని చెప్పి బై చేయకూడదు. ఓకేనా, సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ బిగినర్స్కి. సో ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి చెప్పట్లేదు, బిగినర్స్కి చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా మార్కెట్కి వచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సో డేటా చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో 52,000 లెవెల్ మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది, 21,000 ఓఏ కనిపిస్తుంది, ఇక్కడ 56,766 కనిపిస్తుంది పుట్ సైడ్. అండ్ 51,500 ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది, 28,000 ఓఏ కనిపిస్తుంది, 13,000. అండ్ ఇక్కడ అప్ సైడ్ రెసిస్టెన్స్ 52,500 రెసిస్టెన్స్, 30,000, 53,000 అండ్ 53,000 ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే డేటా అనేది 500 డినామినేషన్స్లో మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసినట్టయితే 56,000 ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి 53,000, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్లైట్లీ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి 52,500 30,000 ఉంది, ఇక్కడ 21,000 ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కొద్దిగా డిఫర్లో ఉంది. సో ఈ మంత్లీ ఎక్స్పైరీస్ వచ్చేసరికి డేటా అనేది మనకి కొద్దిగా అన్రిలవెంట్గా ఉంటుంది మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి. సో మార్కెట్ అవర్స్లో మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మాత్రం ట్రాక్ చేయండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్
చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని ట్రాక్ చేయొచ్చు. సో అది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను డేటా అంతా కూడా. సో మార్కెట్ అవర్స్లో సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు యూఎస్ ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్గా అనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా అనిపిస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్స్ ఒక్కటి పాజిటివ్ ఉంది. అంటే చైనా మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి. 2% దగ్గరగా మనకి హ్యాంగ్సెంగ్ దగ్గర 2% దగ్గరగా కనిపిస్తుంది అండ్ గ్రీన్లో అండ్ 400 పాయింట్స్ దగ్గరగా కనిపిస్తుంది. రిమైనింగ్ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. ఓకేనా. సో ఓవర్ నైట్ అంతా కూడా యూఎస్ మార్కెట్స్ ట్రాక్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.